సో నెక్స్ట్ వన్, నీడ్ ఫర్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. ఎందుకు? One of the major questions we get whenever we want to implement new concepts is need. What is the need for software engineering? Software engineering ఎందుకు? మనం ప్రోగ్రామ్స్ని డెవలప్ చేస్తున్నాము. సో డెవలప్ చేస్తూ ఉన్నప్పుడు మనకి ఈ సిస్టమాటిక్ అప్రోచ్ అనేది అవసరం ఏముంది అని ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది. సో నీడ్ ఫర్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఏం చెప్తుందంటే కొన్ని పాయింట్స్ ఉన్నాయి. సో ఈ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ తీసుకోవడం వల్ల ఏవైతే అడ్వాంటేజెస్ ఉన్నాయో వాటినే మనం నీడ్ ఫర్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్గా చెప్తాం. ఫస్ట్ వన్ ఈస్ లార్జ్ సాఫ్ట్వేర్. సో మనకి సాఫ్ట్వేర్ అంటే ఫస్ట్ మేజర్గా అర్థం కావాల్సింది ఏంటంటే ఇట్ ఈస్ నాట్ ఏ సింగిల్ ప్రోగ్రామ్. ఇట్ మే కన్సిస్ట్ ఆఫ్ సెవరల్ ప్రోగ్రామ్స్. ఒక్క సింగిల్ ప్రోగ్రామ్ కాదు. మనం ఎలా అయితే ఇంతకుముందు డిస్కస్ చేసామో సమ్ ఆఫ్ మ్యాట్రిసెస్ అని ఒకటి తీసుకున్నాను, అదొక సింగిల్ ప్రోగ్రామ్. నెక్స్ట్ అడిషన్ ఆఫ్ 2 matrices, సేమ్ కేస్ ఆఫ్ కోర్స్. సబ్ట్రాక్షన్ ఆఫ్ 2 matrices. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ 2 matrices. ఇవన్నీ తీసుకుంటే ఏంటి, సింగిల్ అప్లికేషన్స్. ఒక మ్యాట్రిక్స్లోకి వాల్యూస్ని రీడ్ చేసి ఆ రీడ్ చేసిన వాల్యూస్ మీద మనం ఆపరేషన్ పెర్ఫామ్ చేసి రిజల్ట్ని ప్రొడ్యూస్ చేస్తాం. వీటిలో ఏ ఒక్క ప్రోగ్రామ్ని కనుక మీరు అబ్జర్వ్ చేసినా కూడా దాంట్లో 3 ఫంక్షన్స్ ఉన్నాయి. ఒకటి ఇన్పుట్ ఆపరేషన్ ఉంది, 2 అవుట్పుట్ ఆపరేషన్ ఉంది, 3వది ప్రాసెస్ ఉంది. ఈ 3 కలిపితే మనం ఒక ప్రోగ్రామ్ అంటాం. ఏ ప్రోగ్రామ్ కన్సిస్ట్ ఆఫ్ 3 parts. One is the input, the second one is the process, third one is the output, relevant output. ఈ 3 కలిపితే ఒక ప్రోగ్రామ్. సో మనం సాఫ్ట్వేర్లో సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉంటాయని పెద్ద చెప్పేసుకున్నాం, బాగానే ఉంది. కానీ ఇక్కడ లార్జ్ సాఫ్ట్వేర్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఒక ఆర్గనైజేషన్కి మనం సిస్టమ్ని డెవలప్ చేసిస్తున్నాము అంటే, ఒక ఆర్గనైజేషన్కి సిస్టమ్ని డెవలప్ చేసిస్తున్నాము అంటే దాంట్లో సెవరల్ వర్క్స్ జరుగుతూ ఉంటాయి. అలాంటి వర్క్స్ అన్నిటినీ మనం కోఆర్డినేట్ చేస్తూ ఆటోమేట్ చేసి ఇవ్వాలి. ఆటోమేట్ చేసి ఇవ్వడం అంటే మీనింగ్ ఏంటంటే ప్రోగ్రామ్స్ని డెవలప్ చేసి ఒక సింగిల్ కీ ప్రెస్ తోటి అవసరమైన డేటా ఎంటర్ చేసిన తర్వాత సింగిల్ కీ ప్రెస్ తోటి ఆపరేషన్ పర్ఫామ్ అయిపోయి కంప్లీట్ అయిపోయి రిజల్ట్ వచ్చేస్తే దాన్ని మనం ఆటోమేషన్ సిస్టమ్ అని కానీ సాఫ్ట్వేర్ అని కానీ అంటాం. సో అర్లియర్ డేస్లో ఎలా ఉండేది అంటే మాన్యువల్గానే ప్రోగ్రామ్స్ని రాసేవాళ్ళు. కాకపోతే దీన్ని ఏం చేసాం, మాన్యువల్గానే అప్లికేషన్ ప్రాసెస్ క్యాల్కులేషన్స్ చేసేవాళ్ళు. దాన్ని ఇప్పుడు ఆటోమేట్ చేయమని అడిగినప్పుడు దాంట్లో సింగిల్ ప్రోగ్రామ్స్ ఉండవు. Software for a particular company, it will be consisting of a large number of programs. So ee large programs kuda ela untayi, they may be like, let us say module 1. They may be available like module 1, module 2, module 3, module 4 and so on. అంటే the entire software may be further divided into several modules. ఈ మాడ్యూల్స్లో మళ్ళీ మనకి a number of programs ఉంటాయి. So we can consider P1, P2, P3, P4 and so on. ఇలా ఒక్కొక్క మాడ్యూల్లో ఒక్కొక్క ప్రోగ్రామ్ క్రియేట్ అయ్యింది. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నిటినీ డెవలప్ చేయాలి అంటే మన ఇష్టం వచ్చినట్టుగా డెవలప్ చేసుకుంటూ వెళ్తే కుదరదు. సో దీనికి ఎక్స్ప్లెనేషన్ చెప్పాలంటే ఫస్ట్ మనం ఏం చెప్పచ్చు అంటే ఒక బిల్డింగ్ని కన్స్ట్రక్ట్ చేయాలి అంటే మనం వాల్ కట్టి ఒక సింగిల్ వాల్ కట్టడం వేరు, ఎంటైర్ బిల్డింగ్ కట్టడం కన్స్ట్రక్షన్ చేయడం వేరు. సో సింగిల్ వాల్ కట్టడం అంటే యూ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ అ సింగిల్ ప్రోగ్రామ్. ఒక వాల్ గోడ కట్టేశారు, సో గోడ కట్టేస్తే అయిపోయింది. అలా కాకుండా గోడ కట్టి దానికి సంబంధించిన స్లాబ్ వేసిన తర్వాత ప్లాస్టరింగ్ చేసి తర్వాత ఒక స్టెప్ బై స్టెప్గా కనుక మనం ఇదే ఆపరేషన్స్ని పెర్ఫామ్ చేసుకుంటూ వెళ్తే దాన్ని సాఫ్ట్వేర్గా ట్రీట్ చేయొచ్చు. అంటే జనరల్గా ఎగ్జాంపుల్గా అనలైజేషన్ తోటి చెప్తున్నాను. సో లార్జ్ సాఫ్ట్వేర్ ఉంది. ఈ లార్జ్ సాఫ్ట్వేర్లో ఎప్పుడైనా సరే ఒక కొత్త మోడిఫికేషన్ రావచ్చు. సో ఈరోజు నేను వర్క్ చేస్తూ ఉన్నాను, నాకు కొత్త రిక్వైర్మెంట్ వచ్చింది. సో దాన్ని ఏం చేయాలి, ఐ హ్యావ్ టు మెయింటైన్ ఇట్. దాని నెక్స్ట్ స్టెప్లో చెప్తాం. సో ఫస్ట్ వన్ ఈజ్ ద
large software. The second one is the scalability. Scalability is the second need for software development. Scalable అంటే మీనింగ్ ఏంటి? సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అప్రోచ్ని యూస్ చేయలేదనుకోండి, ఎవరైనా ఎలా అయినా సరే మోడిఫికేషన్స్ చేసేయచ్చు. దానికంటూ ఒక సిస్టమాటిక్ అప్రోచ్ ఉండకపోవడం వల్ల మనకు టోటల్ సిస్టమ్ డ్యామేజ్ అయిపోవచ్చు. సో ఒకవేళ నేను సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ప్రిన్సిపల్స్ని అప్లై చేయలేదు సాఫ్ట్వేర్ని డెవలప్ చేసేటప్పుడు, సో ఏం చేశాను, నా ఇష్టం వచ్చినట్టుగా డెవలప్ చేసుకుంటూ వెళ్ళాను. ఒక టీం ఉంది, నాకంటూ ఒక టీం ఉంది, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ టీం ఉంది. ఆ టీంలో నలుగురికి 4 ప్రోగ్రామ్స్ ఇచ్చేసాను. ఒకళ్ళు ఒక ప్రొసీజర్ ప్రకారం వెళ్ళారు, ఇంకొకళ్ళు ఇంకో ప్రొసీజర్ ప్రకారం వెళ్ళారు. అలా డెవలప్ చేసుకుంటూ వచ్చేసారు. ఫైనల్గా ఏమైందంటే ఒక ప్రోగ్రామ్ బాగా వర్క్ అవుతుంది, రెండో ప్రోగ్రామ్ సరిగా వర్క్ కాలేదు. అంటే దాని మీనింగు ఆ సాఫ్ట్వేర్ని, ఆ పర్టికులర్ ప్రోగ్రామ్ని నీట్గా ఏ ప్రొసీజర్ ప్రకారం డెవలప్ చేయాలో అలా చేయకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు డెవలప్ చేసేసారు. సో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ప్రిన్సిపల్స్ని యూస్ చేయకపోవడం వల్ల మనకి స్కేలబిలిటీ ఉండదు. అంటే ఎవరైనా సరే ఎలా అయినా మోడిఫై చేయొచ్చు. సో అలాంటి ప్రాబ్లం రేజ్ కావడానికి స్కోప్ ఉంది. థర్డ్ వన్ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఈజ్ ద కాస్ట్. కాస్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ వన్. ఎందుకు అంటే కాస్ట్ రిఫర్స్ టు ద అమౌంట్ ఇన్కర్డ్ ఆన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్కి మనం అప్లై చేసే లేదా యూస్ చేసే అమౌంట్ని కాస్ట్ ఆఫ్ ద ప్రోడక్ట్ అని అంటాం. సో సాఫ్ట్వేర్ని డెవలప్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఒక స్పెసిఫిక్ ఆపరేషనల్ కాస్ట్ అని, తర్వాత టెక్నికల్ వైజ్గా కాస్ట్ అని, సిస్టమ్ వైజ్ కాస్ట్ అని, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాస్ట్ వస్తాయి. అంటే ఏంటి అంటే అది ఫీజిబిలిటీ స్టడీలో మళ్ళీ క్లియర్గా చెప్తాను. ఇక్కడ సింపుల్గా కాస్ట్ అంటే ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సాఫ్ట్వేర్ని డెవలప్ చేయడానికి కొంత అమౌంట్ స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఆ అమౌంట్ ఏమవుతుందంటే ఒకవేళ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ప్రిన్సిపల్స్ యూస్ చేయలేదనుకోండి, ఇందాక నేను చెప్పినట్టు 4 ప్రోగ్రామ్స్ని ఏవో రాసేసారు, ఇష్టం వచ్చినట్టుగా డెవలప్ చేసేసారు, దాన్ని ఇచ్చేశారు. అదే నెక్స్ట్ ఒక వారం రోజులు బాగా పర్ఫెక్ట్గా వర్క్ అయింది, మళ్ళీ ప్రాబ్లం వచ్చింది, రిజల్ట్స్ ఎర్రర్ వస్తున్నాయి. సో సమ్ చేసామన్నప్పుడు సపోజ్ దట్ ఈ 2 వాల్యూస్ని సమ్ చేయడానికి నేను ఒక చిన్న ప్రోగ్రామ్ రాశాను అనుకుందాం. ఫస్ట్ డే డెవలప్ చేసినప్పుడు 7 వచ్చింది, సెకండ్ డే యూస్ చేసినప్పుడు కూడా 7 వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్. థర్డ్ డే 9 వచ్చింది, ఫోర్త్ డే సపోజ్ 10 వచ్చింది, ఫిఫ్త్ డే -8 వచ్చింది. ఇలా మీకు వాల్యూస్ మారిపోతున్నాయి. అంటే ప్రాపర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, కరెక్ట్గా ఇది జరగదు. ఎందుకంటే సమ్ ఆఫ్ 2 నెంబర్స్ ఎప్పుడు ఒకటే రిజల్ట్ వస్తుంది ప్రోగ్రామ్ డెవలప్ చేసినప్పుడు. కానీ నేను ఒక ఎగ్జాంపుల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. 7, 9, 10, -8 ఇలా డిఫరెంట్ వాల్యూస్ వస్తున్నాయి. అంటే మన అప్లికేషన్లో, మన ప్రోగ్రాంలో ఒక కంపెనీకి సంబంధించిన సాఫ్ట్వేర్ని డెవలప్ చేసి ఇచ్చినప్పుడు, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ప్రిన్సిపల్స్ ఫాలో కాకుండా డెవలప్ చేసి ఇచ్చినప్పుడు ఒక్కొక్క ప్రోగ్రాము ప్రాపర్గా వర్క్ అయితే ప్రాబ్లం లేదు. ఒకవేళ కొద్ది రోజులు బాగానే వర్క్ అయింది, ఇంటర్నల్గా చిన్న చేంజెస్ జరిగినాయి, రన్ టైమ్ ఎర్రర్స్ అని, కాంప్లెక్సిటీ పెరగడం వల్ల ఎర్రర్స్ అని కొన్ని ఎర్రర్స్ జనరేట్ అవుతాయి. సో ఎర్రర్స్ జనరేట్ అయ్యే కొద్ది ఏమవుతుందంటే మళ్ళీ ప్రోగ్రామ్స్ని డెవలప్ చేయాల్సి వస్తుంది. ఇండివిజువల్గా ప్రోగ్రామ్ని డెవలప్ చేయడానికి కొంత కాస్ట్ని స్పెండ్ చేసినప్పుడు మళ్ళీ అదే ప్రోగ్రామ్ని రీమోడల్ చేయాలి, రీమోడిఫికేషన్ చేయాల్సి వస్తుంది, మళ్ళీ మోడిఫై చేయాల్సి వస్తుంది. అలా నెంబర్ ఆఫ్ టైమ్స్ మోడిఫికేషన్ చేసిన ప్రతిసారి అమౌంట్ని స్పెండ్ చేస్తూ వస్తాం. ఎందుకు వచ్చింది అంటే ప్రాపర్ ప్రొసీజర్ ప్రకారం సాఫ్ట్వేర్ని డెవలప్ చేయలేదు. అందువల్ల మనకి కాస్ట్ ఎక్కువ పడుతూ వస్తుంది. నెక్స్ట్ వన్, ద ఫోర్త్ వన్ ఈజ్ ద డైనమిక్ నేచర్ ఆఫ్ ద సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఎప్పుడు, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కాదు, ఏ కంపెనీ అయినా సరే ఎప్పుడు ఒకేలాగా ఉండదు. ఏ కంపెనీలో ప్రాసెస్ తీసుకున్నా ఎప్పుడు ఒకేలాగా ఉండదు. సో ఎందుకు అంటే ఈరోజు ఒక కైండ్ ఆఫ్ ఆపరేషన్స్ని పెర్ఫామ్ చేశారు, నెక్స్ట్ మంత్లో ఇంకొక ఫంక్షనాలిటీని ఇంక్లూడ్ చేశారు. సపోజ్ ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ని తీసుకున్నాం అనుకోండి, ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ తీసుకున్నాం. ఈవెంట్ మేనేజ్మెంట్ అంటే తెలుసు కదా,
డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈవెంట్స్ని వాళ్ళే మొత్తం ఆర్గనైజ్ చేస్తారు. వాళ్ళకి కొంత అమౌంట్ ఇచ్చేస్తే వాళ్ళే వచ్చి డెకరేషన్ చేసి అన్నీ పెర్ఫామ్ చేసి ఫైనల్గా క్లోజ్ చేసుకుని వెళ్ళిపోతారు. ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ఒక ఆర్గనైజేషన్ ఒకటి తీసుకున్నాం, శ్రేయస్ మీడియా అని ఒకటి ఉంది కంపెనీ. సో దాంట్లో ఏం జరుగుతుంది, బర్త్డే సెలబ్రేషన్స్, బర్త్డే పార్టీస్ ఏమైనా ఉంటే దానికి సంబంధించిన ఆ ఈవెంట్కి సంబంధించిన డిజైన్స్ ఇస్తారు. నెక్స్ట్ మ్యారేజ్ ఫంక్షన్స్, లేదు డెస్టినేషన్ వెడ్డింగు, అలా డిఫరెంట్ ఈవెంట్స్ జరుగుతుంటాయి. అలాంటి ఈవెంట్స్ని వీళ్ళు మేనేజ్ చేస్తారు, ఆర్గనైజ్ చేస్తారు. అంటే అమౌంట్ ఇస్తే చాలు మొత్తం వాళ్ళే చూసుకుంటారు. అది యాక్చువల్గా ప్రొసీజర్. ఫస్ట్ ఒక ఈవెంట్ ఆర్గనైజేషను, ఈవెంట్ మేనేజ్మెంట్ ఆర్గనైజేషన్ కొత్తది పెట్టారు. వాళ్ళు ఫస్ట్ ఏం చేస్తున్నారంటే ఓన్లీ బర్త్డే ఫంక్షన్స్కి మాత్రమే డెవలప్ చేశారు. అంటే ఆ ఆర్గనైజేషన్ వాళ్ళు ఎలా స్టార్ట్ చేశారంటే బర్త్డే ఫంక్షన్స్ ఈవెంట్స్ని మాత్రమే మేనేజ్ చేయగలరు లేదా ఆర్గనైజ్ చేయగలరు. బర్త్డే ఫంక్షన్ అంటే ఎక్కువ మంది రారు కదా, ఒక 100 మెంబర్స్ లేదా 200 మెంబర్స్, వాళ్ళకి అవసరమైన ఏం అవసరమో వాటన్నిటిని మేనేజ్ చేయడానికి ఆ కంపెనీ రెడీగా ఉంది. ఒక 1 మంత్ లేదా 2 మంత్స్ అయిన తర్వాత దాన్ని ఎక్స్పాండ్ చేయాలని ఆలోచన వచ్చింది. దట్ ఈస్ వాట్ కాల్డ్ డైనమిక్ నేచర్. సో ఎక్స్పాండ్ చేయాలని ఆలోచన వచ్చింది. ఓన్లీ బర్త్డే ఫంక్షన్స్ ఎన్నాళ్ళని చేస్తాము, మనకి ఇంకా రావాలి కదా అన్న ఆలోచనతో వాళ్ళు ఏం చేస్తారంటే మ్యారేజ్ ఫంక్షన్స్, డెస్టినేషన్ వెడ్డింగ్స్, లేదు రిసెప్షన్ ఫంక్షన్, ఇలా ఎలాబరేట్ చేసుకుంటూ వెళ్తారు. సో ఎప్పుడైతే కొత్త ఫంక్షనాలిటీ కంపెనీలో డెవలప్ అవడం స్టార్ట్ అయ్యిందో దానికి సంబంధించిన సాఫ్ట్వేర్ని కూడా మనం డెవలప్ చేయాల్సి అవసరం వస్తుంది. బ్యాంక్ ఒకటి పెట్టారు. సో ఫస్ట్ మేజర్ పర్పస్ ఆఫ్ ద బ్యాంక్ ఏంటండి, టు కీప్ ఆర్ అమౌంట్ సేఫ్లీ ఇన్ దట్ బ్యాంక్. సో పోస్టల్ బ్యాంకింగ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. పోస్టల్ బ్యాంక్ అంటే మీనింగ్ ఏంటి, పోస్ట్ ఆఫీస్లో బ్యాంక్ని డెవలప్ చేశారు. దాంట్లో ఫస్ట్ పెట్టింది ఏంటి, ఓన్లీ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్ అని పెట్టారు. సో సేవింగ్స్ అకౌంట్, డిపాజిట్ లేదా విత్డ్రా, దానికి సంబంధించిన ప్రోగ్రామ్స్ డెవలప్ చేసి ఇచ్చేశారు. నెక్స్ట్ వాళ్ళు ఏం చేశారంటే దే వాంట్ టు ఎక్స్పాండ్ దేర్ సర్వీసెస్ని ఎక్స్పాండ్ చేస్తున్నారు. సో ఎలాగా, లోన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు, రికరింగ్ డిపాజిట్ స్టార్ట్ చేశారు. పోస్టల్ బ్యాంక్లో రికరింగ్ డిపాజిట్ స్టార్ట్ చేశారు. నెక్స్ట్ లోన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు, గోల్డ్ లోన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. సో ఎప్పుడైతే ఫంక్షనాలిటీ పెరుగుతూ వస్తుందో కంపెనీలో మనకి ఆటోమేటిక్గా ఆ ఫంక్షనాలిటీని ఆటోమేట్ చేయమని, అంటే మీనింగ్ సాఫ్ట్వేర్ని డెవలప్ చేయమని రిక్వెస్ట్లు వస్తూనే ఉంటాయి. ఇట్ ఈస్ ఆల్వేస్ నాట్ కాన్స్టెంట్. మన సాఫ్ట్వేర్ ఎప్పుడు కాన్స్టెంట్గా ఉండదు, డెవలప్ అయ్యే కొద్దీ వస్తూనే ఉంటుంది. అంతదాకెందుకండి, సిఎస్ఈ మాత్రమే ఉండేది ఒక 4 ఏళ్ల క్రితం వరకు. తర్వాత ఏమైంది, సిఎస్ఈ ఒక్కటి ఉంటే సరిపోదు అని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్పెషలైజేషన్ తోటి ఒక కోర్స్ తీసుకొచ్చారు. నెక్స్ట్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనే స్పెషలైజేషన్ తోటి కోర్స్ తీసుకొచ్చారు. ఇలా కోర్సెస్ మార్చుకుంటూ వెళ్తున్నారు. అంటే యాజ్ పర్ ద న్యూ నీడ్స్ ఆఫ్ ద పీపుల్ the development is more. సో అలాగే ఒక కంపెనీలో జరిగే వర్క్స్ అన్నిటినీ మనం ఆల్రెడీ సాఫ్ట్వేర్ డెవలప్ చేసి ఇచ్చేసాము. వాళ్ళు కొత్త ఫంక్షనాలిటీని స్టార్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆ ఫంక్షనాలిటీకి కూడా సాఫ్ట్వేర్ని డెవలప్ చేయాల్సి ఇచ్చిన అవసరం ఉంటుంది. సో అందుకని మనం డైనమిక్గా ఎక్స్పాండ్ అవుతున్న కంపెనీస్ అన్నిటికీ సాఫ్ట్వేర్ని దానికి తగ్గట్టుగానే మార్చి ఇవ్వాల్సి వస్తుంది. సో అది ఇంకొక important need or important feature for the software development. And the last one is quality management. ఇందాక నేను చెప్పినట్టు సపోజ్ ఒక్కరే ప్రోగ్రామ్స్ అని ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్కి సంబంధించి ఒక చిన్న ప్రోగ్రామ్ని డెవలప్ చేశారనుకోండి. ఒక్కరే డెవలప్ చేసినప్పుడు ఏమవుతుందంటే దాట్ పర్టిక్యులర్ ప్రోగ్రామ్ మే నాట్ బీ ప్రొవైడింగ్ ఏ గుడ్ క్వాలిటీ అంటే మీనింగ్ ఏంటంటే ఒక ప్రోగ్రామ్ యొక్క క్వాలిటీ ఎప్పుడు కరెక్ట్గా ఉంది అని మనం చెప్పగలమంటే ఆ ప్రోగ్రాము తక్కువ నెంబర్ ఆఫ్ మెమరీని యూజ్ చేయాలి, తక్కువ అమౌంట్ ఆఫ్ మెమరీని యూజ్ చేయాలి, తక్కువ నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉండాలి,
ఎఫెక్టివ్ రిజల్ట్ ప్రొడ్యూస్ అవ్వాలి. అప్పుడే ఆ ప్రోగ్రామ్ని క్వాలిటీ ప్రోగ్రామ్ అంటాం, గుడ్ క్వాలిటీ ప్రోగ్రామ్ అని అంటాం. ఎఫిషియంట్ ప్రోగ్రామ్ అని కూడా చెప్తారు. ఎఫిషియంట్ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ అంటే మీనింగ్ ఏంటంటే ద సాఫ్ట్వేర్ దట్ యూజెస్ మినిమమ్ అమౌంట్ ఆఫ్ మెమరీ అండ్ performs the effective operations on the data values and produces the perfect result. ఇవన్నీ ఉంటేనే దానికి గుడ్ క్వాలిటీ అని అంటారు. సో ఏంటంటే గుడ్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఇంక్లూడ్స్ లెస్ యూటిలైజేషన్ ఆఫ్ మెమరీ. లెస్ మెమరీని యూజ్ చేయాలి. సో ఇట్ షుడ్ బి యూజింగ్ లెస్ అమౌంట్ ఆఫ్ మెమరీ. సెకండ్ వన్, the operations, effective operations must be performed on the data. So effective operations in perform cheyali, then it should produce perfect results. Perfect results ni produce cheyali. ఇవన్నీ ఉన్నప్పుడు మనం ఆ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ని ఎఫిషియంట్ ప్రోడక్ట్ అని అంటాం. ఎఫిషియంట్ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్. సో మోస్ట్ ఎఫిషియంట్ సాఫ్ట్వేర్ అని ఎప్పుడు అంటాము అంటే మినిమం అమౌంట్ ఆఫ్ మెమరీని యూజ్ చేయాలి. ఇలా అవన్నీ ఉంటే దాన్ని క్వాలిటీ మేనేజ్మెంట్ అంటాం. క్వాలిటీ మేనేజ్మెంట్ ఎప్పుడు వస్తుంది? ద క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ ఆర్ ద ప్రాజెక్ట్ ఆర్ ది సాఫ్ట్వేర్ ఈజ్ అవైల్డ్ ఓన్లీ వెన్ ఇట్ యూజెస్ లెస్ అమౌంట్ ఆఫ్ మెమరీ, ఎఫెక్టివ్ ఆపరేషన్స్ అండ్ పర్ఫెక్ట్ రిజల్ట్స్ ఉంటే అప్పుడు దాని క్వాలిటీ వస్తుంది. సో టు మెయింటైన్ ఎ గుడ్ క్వాలిటీ వీ నీడ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. టు డెవలప్ లార్జ్ సాఫ్ట్వేర్స్ ఫర్ ది కంపెనీస్ వీ నీడ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. స్కేలబుల్ సాఫ్ట్వేర్, పోర్టబిలిటీ ఉండాలి. ఇంకొకటి ఇంపార్టెంట్ దీంట్లో ఉంది, పోర్టబుల్ అని అంటారు. సో పోర్టబుల్ అంటే మీనింగ్ ఏంటి? ఒక సాఫ్ట్వేర్ని ఒకసారి డెవలప్ చేసిన తర్వాత ఆ సాఫ్ట్వేర్ ఎలాంటి సిస్టంలో అయినా యూస్ చేయగలిగితే దాన్ని పోర్టబిలిటీ అని అంటారు. సో వీ హ్యావ్ టు డెవలప్ ద ప్రోగ్రామ్స్ యాజ్ పర్ ద ఆపరేటింగ్ సిస్టమ్స్. ఎలాంటి ఆపరేటింగ్ ఎన్విరాన్మెంట్లో అయినా సరే పర్టికులర్ ప్రోడక్ట్ సాఫ్ట్వేర్ యూజ్ అయింది అంటే దాన్ని పోర్టబుల్ సాఫ్ట్వేర్ అని అంటాం. దెన్ లెస్ కాస్ట్, కాస్ట్ ఎఫెక్టివ్. కాస్ట్ తక్కువ పడాలి, ఎక్కువ పడకూడదు మళ్ళీ. సో ఊరికిన అమౌంట్ మనకి పోరింగ్ అనేది ఉండదు. నెక్స్ట్, ఇట్ షుడ్ సాటిస్ఫై ఆర్ ఇట్ షుడ్ బి మోడిఫైడ్ యాజ్ పర్ ద డైనమిక్ నీడ్స్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. ఆర్గనైజేషన్ యొక్క డైనమిక్ నీడ్స్ని బట్టి అది ఎవర్ గ్రోయింగ్ అని అంటాం. సో సాఫ్ట్వేర్ ఎప్పుడు కూడా ఎవర్ గ్రోయింగ్, పెరుగుతూనే ఉంటుంది, రిక్వైర్మెంట్స్ పెరుగుతూనే ఉంటాయి. ఎంతలా పెరుగుతున్నాయంటే ఆ పెరిగిన నీడ్స్ని సాటిస్ఫై చేసే విధంగా మనం డెవలప్ చేసుకుంటూనే రావాలి. అలా వచ్చినప్పుడే అది మనకి మెయిన్ నీడ్ దట్ ఈస్ డైనమిక్ నేచర్ని సాటిస్ఫై చేయాలి అని చెప్తాం. అండ్ ఫైనలీ క్వాలిటీ మేనేజ్మెంట్. ఇవన్నీ ఉంటేనే మనకి ఇది సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్, అది దానివల్ల నీడ్ అది. నెక్స్ట్ వచ్చి క్యారెక్టరిస్టిక్స్. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే 3 different types of characteristics ఉన్నాయి. ఫస్ట్ వన్ ఆపరేషనల్ క్యారెక్టరిస్టిక్స్. ఆపరేషనల్ క్యారెక్టరిస్టిక్స్. సెకండ్ వన్ ట్రాన్సిషనల్ క్యారెక్టరిస్టిక్స్. ట్రాన్సిషనల్ క్యారెక్టరిస్టిక్స్. థర్డ్ వన్ ఈజ్ మెయింటెనెన్స్ క్యారెక్టరిస్టిక్స్. ఆపరేషనల్ క్యారెక్టరిస్టిక్స్ అంటే మీనింగ్ ఏంటంటే హౌ ఆపరబుల్ యువర్ సాఫ్ట్వేర్ ఈజ్. మీ సాఫ్ట్వేర్ ఎంత పర్ఫెక్ట్గా యూస్ చేయబడుతుంది. సో ఆపరేషనల్ ఫీజిబిలిటీ అని కూడా అంటారండి దీన్ని. ఆపరేషనల్ ఫీజిబిలిటీ అంటే మీనింగ్ ఏంటంటే బడ్జెట్ వైజ్గా ఆపరేషనలా కాదా,
యూసేజ్ వైజ్గా ఆపరేషనల్లా కాదా, టెక్నికల్గా అది ఆపరేషనబులా కాదా, ఇవన్నీ క్లియర్గా ఆపరేషనల్ క్యారెక్టరిస్టిక్లో చెప్తాం. సో ఫస్ట్ వన్ ఈజ్ బడ్జెట్. సో సాఫ్ట్వేర్ని డెవలప్ చేస్తున్నప్పుడు బడ్జెట్ని సాటిస్ఫై చేయాలి. ఒక కంపెనీ ఒక బడ్జెట్ ఇచ్చింది, దాని లోపలే ఆపరేషనల్గా ఉండాలి. అంటే మన టెక్నికల్ డెవలప్మెంట్ కావచ్చు, టెక్నికల్ ఇష్యూస్ కావచ్చు, లేదా యూజర్ యూసేజెస్ కావచ్చు, మనం ప్రోగ్రామ్ని రాయడానికి అవసరమైనంత టైం కావచ్చు, వీటన్నిటికీ కొంత బడ్జెట్ అలాట్ చేసుకుంటారు. ఆ బడ్జెట్లోనే సాఫ్ట్వేర్ డెవలప్ అయిందా లేదా, క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంది, within the budget the software should be developed. Within the budget the software should be developed. Then the second one comes is usability. The second important characteristic of operational characteristic లో సెకండ్ వన్ యూజబిలిటీ. ఒకసారి సాఫ్ట్వేర్ని డెవలప్ చేసిన తర్వాత అది పర్ఫెక్ట్గా యూజ్ అయితేనే, అంటే మళ్ళీ ఇక్కడ ఇంకొక విషయం ఏముందంటే ఫిజిబిలిటీ స్టడీలో మళ్ళీ వస్తుంది. ఒకసారి డెవలప్ చేసిన తర్వాత చాలామంది మాన్యువల్గా చేసే ప్రాసెస్ని ఆటోమేషన్లో ఇష్టపడకపోవచ్చు. ఒకప్పుడు ఉండేదండి, ఇప్పుడు లేదు. బికాస్ అన్ని కంపెనీలు డైరెక్ట్ స్టార్ట్ అవ్వడంతో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ తోటి స్టార్ట్ అయిపోతున్నాయి. అంటే వాళ్ళకి అవసరమైన బిల్లింగ్ సిస్టమ్ కానివ్వండి, ఆపరేషన్స్ కానివ్వండి, ఫంక్షన్స్ కానివ్వండి, అన్నిటినీ ఆటోమేటిక్గా అక్కడ ఆల్రెడీ సాఫ్ట్వేర్ డెవలప్ చేసుకునే వాళ్ళు ప్రోగ్రామింగ్ని స్టార్ట్ చేస్తున్నారు. ఒక సూపర్ మార్కెట్ స్టార్ట్ చేస్తున్నాను, ఆ సూపర్ మార్కెట్లో ముందు మాన్యువల్గా బిల్లింగ్ చేయట్లా. సో కొత్త సూపర్ మార్కెట్ స్టార్ట్ అయిందంటే ఆల్రెడీ బిల్లింగ్ తోటే వస్తుంది. ఇప్పుడు డిమార్ట్ వెళ్ళి ఉంటారు ఆల్రెడీ అందరూ. డిమార్ట్లో ఏంటి, ఇంత పొడుగు బిల్ వస్తుంది, ఒక ఐటెం తీసుకున్నా ఇంత బిల్ వస్తుంది. ఆ బిల్ అనేది ఒక సాఫ్ట్వేర్, ఆ ప్రోగ్రామ్ని ఆల్రెడీ డెవలప్ చేయించుకునే డైరెక్ట్గా డిమార్ట్ని ఒక ఏరియాలో స్టార్ట్ చేస్తున్నారు, ఒక సూపర్ మార్కెట్ని అలాగే స్టార్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు మాన్యువల్ ప్రాసెసింగ్ తగ్గిపోయింది, ఆటోమేషన్ ఎక్కువైపోయింది. సో ఆటోమేషన్ ఎక్కువైనప్పుడు యూజబిలిటీ గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. బికాస్ ఆపరేషనల్గా ఆ పర్టికులర్ ప్రోడక్ట్ని యూస్ చేస్తారా లేదా అంటే కంపల్సరీగా యూస్ చేస్తారు. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ రిలయబిలిటీ. రిలయబిలిటీ ఉండాలి. మనం డెవలప్ చేసిన అప్లికేషన్ ప్రోగ్రామింగ్ సిస్టము ఎఫిషియన్సీ ఉండాలి, రిలయబిలిటీ ఉండాలి. ఎఫిషియన్సీ మీన్స్ యువర్ సాఫ్ట్వేర్ మస్ట్ బి ఎఫిషియెంట్లీ ఆపరబుల్. అంటే మీనింగ్ ఏంటంటే దాని యొక్క రిజల్ట్స్ ఇందాకే చెప్పేశాను. ఎఫిషియెంట్ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ అంటే పర్ఫెక్ట్ రిజల్ట్స్ ప్రొడ్యూస్ చేయగలగాలి. సో ఎఫిషియన్సీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్గా ట్రీట్ చేస్తాం. దెన్ ట్రాన్సిషనల్ అన్నప్పుడు దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్, ఐ షుడ్ సే కాల్డ్ పోర్టబిలిటీ. పోర్టబిలిటీ అంటే మీనింగ్ ఏంటి? పోర్టబిలిటీ అంటే మీనింగ్ ఏంటంటే ట్రాన్స్పోర్టబిలిటీ. ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్కి మారుతున్నప్పుడు కంప్యూటర్స్ మార్చినా, ఆపరేటింగ్ సిస్టమ్ మార్చినా మన సాఫ్ట్వేర్ ఎప్పుడూ కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్ బ్యాక్గ్రౌండ్ వర్క్ అవ్వాలి. అంటే మనం యూస్ చేస్తున్న గ్రౌండ్, పోర్టబిలిటీ అంటే మీనింగ్ ఏంటంటే డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్ లేదా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ మీద ప్రాపర్గా వర్క్ అయ్యే విధంగా మన సాఫ్ట్వేర్ని డెవలప్ చేసి ఇస్తాం, పోర్టబిలిటీ అని అంటారు. దెన్ ఇంటరాపరబిలిటీ అండ్ రీడబిలిటీ. సెకండ్ వన్ ఈస్ రీడబిలిటీ. రీడబిలిటీ అంటే మీనింగ్ ఏంటి? మన సాఫ్ట్వేర్లో ప్రోగ్రామ్ డెవలప్ చేసిన తర్వాత రిజల్ట్ ఎప్పుడూ కూడా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా ఉండాలి. ఆ బిల్లింగ్ చేసిన వాడికి మాత్రమే అర్థమైతే పనికిరాదు. సో బిల్ చూసే ఎవరైనా సరే వాళ్ళకి ఆ బిల్లో ఉన్న ఐటమ్స్, ఆ బిల్కి సంబంధించిన అమౌంటు, దానికి సంబంధించిన డిస్కౌంటు అన్నీ క్లియర్గా విత్ ప్రాపర్ కోడ్స్ అన్నీ డెవలప్ చేసి ఉండాలి. ఇప్పుడు కొన్ని హోటల్స్లో తీసుకుంటే
అయిన అమౌంట్ని నీట్గా వాళ్ళు క్లియర్గా ఐటమ్ వైజ్గా ఇచ్చేస్తారు బిల్లు. కొన్ని వాటిలో ఎలా ఉంటుందంటే అర్థం కాదు మనం ఏం తీసుకున్నాము ఏంటి అనేది, కోడ్స్ మాత్రమే ఇస్తారు, ఐటమ్ ఇవ్వడు. సో కొన్ని అలా ఉండకూడదు. సో ప్రాపర్గా ఉండే విధంగా మనం డిజైన్ చేయాలి. అండ్ ద లాస్ట్ వన్ ఈస్ మెయింటెనెన్స్. మెయింటెనెన్స్ అంటే మీనింగ్, దిస్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్. ఒకసారి సాఫ్ట్వేర్ని డెవలప్ చేసిన తర్వాత దాంట్లో కంటిన్యూస్గా చేంజెస్ జరుగుతూనే ఉంటాయి. ఆ చేంజెస్ అన్నిటినీ ప్రాపర్గా మనం హ్యాండిల్ చేయగలగాలి. ఎప్పుడైతే హ్యాండిల్ చేస్తూ ఉంటామో అప్పుడు దాన్ని మెయింటెనెన్స్ యాక్టివిటీ కింద తీసుకుంటాం. సో మెయింటెనెన్స్ యాక్టివిటీలో మనకి ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. సో మనం సాఫ్ట్వేర్ నేను డెవలప్ చేసి వెళ్ళిపోయానండి, రేపొద్దున మీలో ఒకడు వచ్చారు, సో నా కంపెనీలో మీలో ఒకరు జాయిన్ అయ్యారు, ఆ కంపెనీలో మీరు ఒకరు జాయిన్ అయ్యారు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్కి. సో అలా డెవలప్మెంట్ జాయిన్ అయినప్పుడు నేను కనుక రిజైన్ చేసి వెళ్ళిపోతే నేను డెవలప్ చేసిన సాఫ్ట్వేర్కి సంబంధించిన కంప్లీట్ డాక్యుమెంటేషన్ ఈజీగా అర్థమయ్యే విధంగా ఉండాలి. ఎలా ఉండాలంటే రేపొద్దున ఎప్పుడైనా దాంట్లో చేంజెస్ అవసరమైతే ఈ కోడ్ని, ఈ డెవలప్మెంట్ ప్రొసీజర్ని చూసి దాన్ని మాడిఫై చేయగలగాలి. సో అలా చేస్తే దాన్ని ఫ్లెక్సిబిలిటీ అంటారు. సో మనకి ఫ్లెక్సిబుల్గా డెవలప్ అవ్వాలి. నెక్స్ట్ వచ్చి ఫ్లెక్సిబిలిటీ అండ్ దెన్ మెయింటైనబిలిటీ. మెయింటైనబిలిటీ అంటే మాడిఫై చేసే విధంగా ఉండాలి అని దాని మీనింగ్. ఇందాక చెప్పినట్టే, అంటే మీనింగ్ ఒకసారి డెవలప్ చేశాను, దాన్ని ఇంకొకళ్ళు ఎవ్వరూ టచ్ చేయకూడదు, నా దగ్గరికే రావాలి అన్న స్వార్థం ఉండకూడదు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో. సో ఆ క్యారెక్టరిస్టిక్ చాలా ఖచ్చితంగా ఫాలో కావాలి. ఎందుకనంటే ఒకళ్ళు డెవలప్ చేశాను, నేను కష్టపడి నేను సాఫ్ట్వేర్ని డెవలప్ చేశాను, ఇంకొకటికి నేను ఎందుకు ఇవ్వాలి అనే ఆలోచన ఉండకూడదు. సో మెయింటైనబిలిటీ ఉండాలి అని అంటున్నాం. అంటే మీనింగ్ ఏంటంటే సాఫ్ట్వేర్ ఎప్పుడైనా సరే మనకు అవసరానికి తగ్గట్టుగా చేంజెస్ చేసుకోగలగాలి. ఆ చేంజెస్ చేసినందువల్ల నెక్స్ట్ వాళ్ళకి రిజల్ట్ ఈజీగా వాళ్ళ రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా చేంజెస్ని చేసి ఇవ్వగలిగితే దాన్ని మెయింటైనబిలిటీ అంటారు. ఎప్పుడైతే ఈ మెయింటైనబిలిటీ ఉంటుందో ఆటోమేటిక్గా ఫ్లెక్సిబిలిటీ ఇన్ ద డెవలప్మెంట్ వస్తుంది. సో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అంటే 3 ఉన్నాయి. ఆపరేషనల్లో బడ్జెట్, లెస్ బడ్జెట్ ఉండాలి, యూజబిలిటీ ఉండాలి, రిలయబిలిటీ ఉండాలి, ఎఫిషియన్సీ ఉండాలి. అలాగే ట్రాన్సిషనల్, పోర్టబిలిటీ ఉండాలి, రీడబిలిటీ ఉండాలి. నెక్స్ట్ మెయింటెనెన్స్ అంటే మనం ఫ్లెక్సిబుల్గా డెవలప్ చేయాల్సి ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ యువర్ క్యారెక్టరిస్టిక్స్.